జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నంద్యాల జిల్లా డోన్ సబ్ కోర్టు జడ్జి తంగమణి పిలుపునిచ్చారు. వాహనాలపై ప్రయాణించే సమయంలో భద్రతా చర్యలు చేపట్టి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలాగా ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని ఆమె అన్నారు. డోన్ పట్టణంలో ప్రధానమైన కూడలిలో జాతీయ రహదారుల భద్రతా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోన్ ఆర్డీఓ క్రాంతికుమార్తో పాటు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, రోటరీ క్లబ్ మహిళలు భారీగా ర్యాలీ నిర్వహించారు. రహదారి భద్రతా మాసోత్సవాలని మనం ప్రతి సంవత్సరము దేశవ్యాప్తంగా ఈ జనవరి నెలలోనే జరుపుకుంటాము. అంతకుముందు రహదారి భద్రతా వారోత్సవాలు ఉండేది. ఈ వారంలో మనము సరిగా దీన్ని ప్రోగ్రామ్ చేయలేకపోతున్నామని ఒక 1 మంత్ మాసోత్సవాలని ప్రారంభించారు. సో ప్రతి నెల ఈ జనవరిలో మనం దీన్ని చేస్తున్నాము. సో ఇందులో భాగంగా మనము మొన్న ఒక ఈ ఫ్రీ ఐ క్యాంప్ అనేది కండక్ట్ చేశాము ఈ డ్రైవర్లకు. ఇందులో చాలా మంది డ్రైవర్లకు విజన్ ప్రాబ్లం ఉందని ఆ ఐ క్యాంప్ చేసిన తర్వాతే తెలుస్తుంది అనమాట. సో వీళ్ళందరికీ మనము కొన్ని సజెస్ట్ చేశాము. చాలా మందికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఈ డ్రైవర్లు ఇవన్నీ గమనించాలి. సో ఇది ఆ ప్రోగ్రామ్ మనం బాగా సక్సెస్ఫుల్ గా చేసాము. అలాగే ఈ రోజు అందులో భాగంగానే ఈ స్టూడెంట్స్ తో మనం వాక్తాను ఈ ర్యాలీ నిర్వహించాలని అనుకున్నాము. దీనికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత మేడం, జడ్జి గారు అందరూ వచ్చారు. అలాగే ఈ కళాశాల ప్రిన్సిపల్స్ అండ్ గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము. రహదారి భద్రతా మాసోత్సవాలని మనం ప్రతి సంవత్సరము దేశవ్యాప్తంగా ఈ జనవరి నెలలోనే జరుపుకుంటాము. అంతకుముందు రహదారి భద్రతా వారోత్సవాలు